శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా సంతోషం. మంచి రీచ్ ఉన్నాయి వీడియోస్. అన్నిటికన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. మా కోసమే చెప్పారా ప్రభుజీ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సమస్యలు కూడా క్వశ్చన్స్ అంటే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు చాలా మంది. బట్ అందులో ఒక భాగం నేను కూడా అయినందుకు సంతోషమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అయితే ఎప్పుడు ఏదన్నా ఒక టాపిక్ మీద మాట్లాడతాం, వివిధ సబ్జెక్ట్స్ మీద మనం మాట్లాడతాం. బట్ ఇవాళ మీ గురించి నేను అడగదలుచుకున్నాను. ఎప్పుడూ తెల్లటి వస్త్రాల్లో కనిపించే ప్రణవానంద ప్రభుజీ ఇలా కాషాయంలో కనిపించడానికి కారణం, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది? ఇంతకు ముందు వరకు ఎలా ఉంది? కాషాయ వస్త్రధారణ తర్వాత ఎలా ఉండబోతోంది? హరే కృష్ణ. అయితే మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి మాకు ఈ యొక్క జన్మ భగవంతుడి యొక్క సేవకి అంకితం చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండేది. ఎంత చిన్నప్పటి నుంచి అని అంటే మేబీ 2nd, 3rd క్లాస్లో చదువుకునే అప్పటి నుంచి. అయితే మేము కొద్దిగా పెద్దగా అయ్యాక మా అమ్మ నాన్నకి చెప్పామన్నమాట. అమ్మ మేము ఇంకా వెళ్ళిపోతాము ఆశ్రమానికి, మా గురువుగారి దగ్గర నుంచి సన్యాసం తీసుకుంటామంటే వాళ్ళు ఉన్నారు, లేదు లేదు 10th క్లాస్ చదివాయి దాని తర్వాత వెళ్దు అని చెప్పారని. తర్వాత 10th అయిపోయాక మళ్ళీ చెప్పాను నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుంటాను అని. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు లేదు లేదు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే అన్నారు. తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక తర్వాత నేను వచ్చి చెప్పానమాట, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాను, తర్వాత జాబ్ చేస్తున్నాను, మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను, లేదు మీరు నన్ను జాబ్ చేసి డబ్బులు సంపాదించు అని చెప్తే చేస్తాను, ఏదైనా ఒకటి చేస్తాను మీ ఇష్టం అని. అంటే వాళ్ళు అన్నారు పాపం చిన్నప్పటి నుంచి నా డిటర్మినేషన్ అనుకోండి లేదా భగవద్ అనుగ్రహం వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కలిసి మాకు చెప్పారు, సరే నాన్న నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడ నువ్వు ఉండు, ఎందుకంటే ధర్మం కోసం సేవ చేయటం కూడా ఒక గొప్ప సంకల్పమే, కాబట్టి నీకు భగవంతుడు అలాంటి ఒక ఇచ్చ మనసులో కలిగించాడు కాబట్టి మా ఇద్దరి ఆశీర్వాదం నీ పైన ఉంది అని చెప్పి మమ్మల్ని ఆశ్రమానికి పంపించారనమాట. మీరు ఇంతకు ముందు చూస్తున్న ప్రణవానంద దాస్ అన్నారు కదా, మేము అప్పుడు ఆశ్రమంలో ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం అనమాట. అంటే ఈ ఆశ్రమ వ్యవస్థ ఎలా ఉంటుంది, బ్రహ్మచర్యాన్ని పాటించటం కానీ, దాని తర్వాత మన ఆశ్రమంలో ఉండే లైఫ్ స్టైల్ గురించి మీకు ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి. ప్రొద్దున పూట 3:30కి లేవటం, సేవ, సాధన, గోసేవ, తర్వాత గురు ఆచార్య సేవ, ఇవన్నీ కూడా. అయితే మేము సుమారుగా 23 years ఉన్నప్పుడు ఆశ్రమంలో జాయిన్ అయ్యామన్నమాట. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆశ్రమంలో ఉండి ఆశ్రమం గురించి తెలుసుకొని సేవ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, డెడికేషన్ అంటే ఏంటి, గురువు యొక్క దగ్గర ఎంత నిష్ఠగా మనం ఉండాలి అనే విషయాలన్నీ చూశాక మేము చూసాము, వాళ్ళు మమ్మల్ని పరిశీలన చేశారు. వీళ్ళు ఎలా ఉంటారా ఆశ్రమంలో, ముందుకెళ్ళగలుగుతారా, సన్యాసం వైపు అడుగులు వేస్తారా, లేదు మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయి గృహస్థగా మారుతారా, ఆప్షన్స్ అన్నీ ఓపెన్గా ఉండేవి మా దగ్గర. మా చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ఇస్కాన్లో వాళ్ళందరూ పిల్లలందరినీ కూడా సన్యాసులుగా మార్చేస్తారు అని అంటారు. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మీరు మాతోటి పాటు ఆశ్రమంలోకి రండి అని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. మేము ప్రాధేయపడే వాళ్ళం అనమాట, మమ్మల్ని ఆశ్రమంలో తీసుకోండి అని అంటే లేదు 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 నువ్వు చదువుకోవాలి, నువ్వు జాబ్ చేయాలి అని చెప్తూ ఉండేవారు అనమాట. ఇది జస్ట్ ఒక అపోహ జనాలలో ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాక మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు అందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మా పైన చూపించి మేము తప్పకుండా మీ సన్యాసం వైపు మీ యొక్క అడుగులు అని అంటే, మనకి మా సాంప్రదాయంలో ఫస్ట్ కొన్ని సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమంలో మనం ఉంటాం అనమాట. దాని తర్వాత ఈ కాషాయ వస్త్రాలను అనుగ్రహిస్తారు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్తున్నాం మనం సన్యాసం దగ్గరికి. ఎన్ని సంవత్సరాలు అలా శిక్షణ? ఇప్పుడు 10 సంవత్సరాలు సుమారుగా అనుకోండి. మనం శిక్షణ వేశాక ఈ యొక్క కాషాయ వస్త్రాలు అనుగ్రహించాక ఇంకొక 20 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమాన్ని అనుగ్రహిస్తారనమాట. అలా
ఈ ట్రైనింగ్ ఇంటెన్స్, ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మీరు అడిగారు కాషాయ వస్త్రాల తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, ఇంకా నిష్ఠ, ఇంకా రెస్పాన్సిబుల్, ఇంకా కేర్ఫుల్గా ముందుకెళ్ళాలి. అంటే ప్రభుజీ ఇప్పటి వరకు ఎలా ఉంది చెప్పండి ఒక 2 మాటల్లో. యాక్చువల్గా ఏం పెద్దగా మారలేదు నిజంగా చెప్పాలి అని అంటే. ఏమి మారింది అని అంటే అందరు అన్నారు, ప్రభుజీ ఇంతకుముందు మీతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళం, కానీ ఇప్పుడు మీరు కాషాయ వస్త్రాల్లో ఉంటే మేము కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది అని అంటే నేను అన్నాను, కంగారేం లేదు. ఈ కాషాయ రంగుకుండే మహత్యం అటువంటిది అనమాట. ఇది సింబల్ ఆఫ్ సాక్రిఫైస్, సింబల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. మా కోసం అంటూ కాదు జీవించటం, ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసం నువ్వు జీవించాలి అని మేము మా బట్టలు చూడంగానే మాకు ప్రతిరోజు ప్రొద్దున పూట ఇదే విషయం గుర్తొస్తుంది. ఈరోజు నీ గురించి నువ్వు ఆలోచించుకోకు, భగవంతుడి గురించి ఆలోచించు, సమాజానికి నువ్వు ఏ విధంగా సేవ చేయాలి అని ఆలోచించు అని మాకు గుర్తు చేసే రంగు సాఫ్రాన్ అన్నమాట. కాబట్టి ఈ కాషాయ వస్త్రాలు మా శిక్షా గురువులు, మా దీక్షా గురువులు మాట్లాడి మీకు ఎప్పుడు అనుగ్రహించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు మేము పూరి యాత్రకి వెళ్ళాం కదండి, పురుషోత్తమ క్షేత్రం జగన్నాథపురిలో గోపాష్టమి అనే రోజున. గోపాష్టమి రోజున ఏం జరిగింది అని అంటే, కృష్ణుడు దూడల్ని తీసుకెళ్తూ ఉండేవారు అనమాట ప్రతిరోజు అరణ్యానికి. ఈ గోపాష్టమి రోజు దూడల్ని కాకుండా ఆవులని కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆవుల రెస్పాన్సిబిలిటీ కూడా గోపాష్టమి రోజు తీసుకున్నారు అనమాట ఆయన. అయితే మేము ఆ రోజు ఎందుకు సెలెక్ట్ చేసాము అని అంటే, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ నా పైన అని నాకు జీవితాంతం గుర్తుండాలి అని గోపాష్టమి కార్తీక మాసం పురుషోత్తమ క్షేత్ర జగన్నాథపురిలో మా ఆచార్యులు పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజు, అలానే మా శిక్షా గురువులు, మా తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారనమాట. అయితే వచ్చినప్పుడు మా ఆచార్యుల దగ్గరికి ఈ కాషాయ వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు ఈ ముందే భగవంతుడికి ఆరాధన చేసి పూజలు చేసి భగవంతుడికి స్వామికి సమర్పణ చేసి ఆ ప్రసాదంగా అందజేసినప్పుడు మా గురువు గారు ఏమన్నారు తెలుసా, ఫస్ట్ ప్రశ్న, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉందా నీకు కాషాయ వస్త్రాలకి అని అడిగారు అనమాట. అయితే అవునండి ఉంది అని అంటే ఆ వస్త్రాలు తీసి ఫస్ట్ మా అమ్మగారికి నాన్నగారికి ఇచ్చారు, మీరు వీటిని ముట్టుకొని ఆశీర్వదించండి మీ పిల్లవాడికి అని. తర్వాత వాళ్ళిద్దరు ముట్టుకున్నారు. దాని తర్వాత మా గురువు గారు అన్నారు, ఫస్ట్ మీ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి అని చెప్పారు. అయితే ఫస్ట్ అమ్మ నాన్నకి నమస్కారం చేసి దాని తర్వాత మా గురువు గారికి నమస్కారం చేసి ఎంతో ప్రేమగా, మీరు ఫోటో చూసారు కదా, అయితే మా ఆచార్యులు అనుగ్రహించి మమ్మల్ని కౌగలించుకొని వాళ్ళ యొక్క పూర్తి కృప మా పైన అయితే చాలా చాలా బాగుంది. అలా కాషాయ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ రోజు మేము ఒకటే ప్రార్థన చేశాం, ఈ రోజు నుంచి మరింత మా సమయాన్ని, మా మనస్సుని, మా శక్తిని భగవత్ సేవలో వినియోగించే ఒక శక్తి మాకు కలిగించు స్వామి అని మా ఆచార్యుల దగ్గర, స్వామి దగ్గర జగన్నాథపురిలో శ్రీ జగన్నాథుడు కూడా అదే ప్రార్థన చేశాం అనమాట. కాబట్టి ఇక్కడ మీద నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది అని అంటే, మేము ఎంత సేవ చేశామో దానికి రెట్టింపు సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చేయాల్సి ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయండి, అంటే మార్పులు ఏమైనా జరిగాయా ఆహారం విషయంలో కావచ్చు, మీ దినచర్యలో కానీ? దినచర్యలో ముందు ఎలా అయితే మేము ప్రొద్దున పూట 3:30కి లేచి సాధన చేసుకోవటం అలానే ఉండేవి. ఆహార నియమాలు కూడా అన్నీ కూడా సేమ్ ఎలా అయితే ముందున్నామో. ఇప్పుడు ముందు ఇన్ని ఏళ్ళు మేము చేసిన సాధన ఇప్పుడు మేము వాటిని ఆచరించడాని కోసమే మేము చేసిన సాధన అన్నమాట. కాబట్టి దాంట్లో పెద్దగా సీరియస్ మార్పులు అనేవి పెద్దగా ఏం లేవు. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే, మేము మాతాజీస్తో డీలింగ్స్ కానీ లేదా ఏది చేసినప్పుడు కూడా వీ హ్యావ్ టు బి కాన్షియస్ అనమాట. ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం ఏంటి అని వీ హ్యావ్ టు బి మోర్ కాన్షియస్ నౌ. అయితే చాలామంది డివోటీస్ అన్నారు, ప్రభుజీ మీకు ఇంత చిన్న వయసులో మీరు చక్కగా కాషాయ వస్త్ర ధారణ చేసి మీరు భగవత్ సేవలో ఉన్నారు అని అంటే దానికి అందరి అనుగ్రహం, అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. కాబట్టి ఇక మీదట ఇంకా 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 భగవత్ సేవ, ఇంకా ఇంకా జనాలందరి యొక్క సేవ చేసుకుంటూ అందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే విధంగా మా యొక్క ఆచరణ ఉండాలి. అదే మా ప్రార్థన. నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అసలు ఈ రకంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను.
చాలా విషయాలు. కానీ ఇక్కడ కొంతమంది కొన్ని సందేహాలు అడుగుతుంటారు. నిజమే, మీరు చాలా చిన్న వయసులో ఇలా సన్యాసం వైపు వెళ్ళిపోవటం కానీ, ఇది మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఎంత అయినా సరే మనం మానవ మాత్రమే కదా! మాకేమనిపిస్తుంది అని అంటే, మాకేమనిపించేది చిన్నప్పటి నుంచి అని అంటే, మా ఒక శ్రీ చైతన్య చరితామృతంలో ఒక విషయం చెప్తారనమాట. బ్రహ్మాండే భ్రమితే కొనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలత బీచ్. ఇప్పుడు నాకు ఈ జన్మ ఉంది అని అంటే ఎన్నో కోట్ల జన్మలలో చేసిన కర్మ అనుసారంగానే మళ్ళీ నాకు ఈ మానవ జన్మ లభించింది. సరే, ఇన్ని జన్మలు ఒక్కొక్కళ్ళకి సేవ చేశాను, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నా, మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతున్నా. ఈ ఒక్క జన్మ కృష్ణుడికి ఇస్తా, ఈ ఒక్క జన్మ మా గురువులకి ఇస్తా. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎంతో మందికి ఇచ్చా, అందుకే మళ్ళీ నేను మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. ఈ జన్మ కృష్ణుడికి ఇచ్చి చూస్తా, మా గురువులకి ఇచ్చి చూస్తా, వాళ్ళ యొక్క సేవ చేసుకొని చూస్తాను అని ఒక సంకల్పం చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ సంకల్పమే వయసుకి ఏంటంటే అండి, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, అన్ని బాధ్యతలు తీరిపోయాక చేసుకోవచ్చు ఇవన్నీ అని అనుకుంటారు. కానీ ముసలి వాళ్ళం అయిపోయాక నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, బీపీ, షుగర్, ఈ మాత్రలన్నీ మింగుతూ ఏ సేవ అవ్వదండి, చాలా కఠినం. కాబట్టి నాకు శక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్తారు కదా అందరూ, దిస్ ఇస్ పీక్ టైం, 25 to 35, 45 యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ కెన్ రెస్ట్ లేటర్ అని అంటారనమాట. బట్ మీకు ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉండవా? ఎవరైనా చూసినప్పుడు, మీ ఏజ్ వాళ్ళని చూసినప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు? మాకు వాళ్ళని చూసి జాలితో కూడిన ప్రేమ కలుగుతుంది అనమాట. ఎందుకంటే మేము ఎంత ఆనందంగా ఉన్నాము, భక్తి కంటే ఆనందమైనది ఇంకొకటి లేదండి. కాబట్టి నాకు శరీరంలో నా శక్తి ఉన్నంత వరకు అది భగవంతుడికి ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ సేవ భగవంతుడికి. కాబట్టి ఇప్పుడు మా దేవుడి దయ వల్ల మా శరీరం బాగా పనిచేస్తుంది, మనసు బాగా పనిచేస్తుంది, ఇంకా ఆ శక్తి అనేది ఉంది. కాబట్టి ఇది స్వామికే అంకితం, ఇంకెవ్వరికి కాదు. స్వామికి అంకితం. తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి అసలు? ఏమన్నారు? మా అమ్మ నాన్న గారు ఫస్ట్ నుంచే, మా అమ్మ ఇంకా నాన్నగారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్లనే ఇంతవరకు మనం వచ్చాం. ఈ వస్త్రాలు వేసుకున్నాం. అయితే మా నాన్నగారు ఫస్ట్ మమ్మల్ని చెప్పారనమాట, మేము చేసే సేవ చూసి, మా యొక్క మనస్తత్వం చూసి ఆయన ఫస్ట్ అన్నారు, కొన్ని సంవత్సరాలు నువ్వు ట్రై చేయి ఆశ్రమంలో ఉండి, దాని తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో, మళ్ళీ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా సన్యాసం వైపు వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వు చూసుకో అంటే నేను చెప్పాను, సరే నాన్నగారు, ఆయన మనసు ఎందుకు బాధ పెట్టడం అని నేను అన్నాను, 4-5 సంవత్సరాలు చూస్తాను, తర్వాత నేను రావాలి అనుకుంటే వచ్చేస్తా ఇంటికి అన్నారు. అయితే మా నాన్నగారు అన్నారు, ఏ రోజు కూడా నువ్వు ఆలోచించకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసే, మేము బ్రహ్మాండంగా చూసుకుంటాను నిన్ను అన్నారు. సరే తప్పకుండా అని చెప్పినప్పుడు కొన్ని నెలల ముందు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు అనమాట, ఇంత బాగా సేవ చేసుకుంటున్నావు, నీ మనసులో నిజంగా ఉంటే కాషాయ వస్త్రాన్ని ధరించి ఇంకా జీవితాన్ని భగవత్ అంకితం చేసుకోవాలి అని నీకు అనిపిస్తే మా వైపు నుంచి ఏం ప్రాబ్లం లేదు, మీరు చక్కగా తీసుకోవచ్చు, మీ ఆచార్యులు గురువుల యొక్క అనుగ్రహం ఉంటే అని చెప్పారనమాట. ఇదే విషయాన్ని నేను మా గురువులకు చెప్పా, మా అమ్మ నాన్నగారు యొక్క ఆశీర్వాదం ఉంది, మరి మీరు సంకల్పం చేసుకొని మీ ఆశీర్వాదం ఉంటే తీసుకోవచ్చు అని. కాబట్టి ఆ విధంగా అమ్మ నాన్నల యొక్క సహకారం అయితే 100కి 1000% ఉంది మాకు. నిజంగా కారణ జన్మలు. నిజంగా మీకు విషయం చెప్పాలండి, చాలా మంది మాకు ఎంత బాధపడిపోతారంటే, నిజంగా భగవద్గీత భాగవతం చదువుతుంటేనే మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఏం చేసేస్తాడో, సన్యాసం తీసుకుంటాడో, గుడికి వెళ్ళటం స్టార్ట్ చేస్తేనే భయపడిపోతూ ఉంటారు. అదే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నారంటే అయ్యో ఏమైపోతారా అని భయపడుతున్న జనాలు ఈ టీవీలలోకి వచ్చి పెద్ద పెద్ద గా ప్రాబ్లమాటిక్ గా తయారు చేసి ఏడ్చి అయ్యో మా పిల్లవాడు మాకు ఇచ్చేసేయండి అది ఇంకో విషయం చెప్తానండి. కొన్ని రోజుల ముందట నాకు వీడియో పంపించారు, ఒక పిల్లవాడు నాకంటే చిన్న వయసు అనుకుంటా, జైనిజంలో వాళ్ళు సాధువులుగా మారుతారు. అయితే ఆ ఫెస్టివల్ చేసినప్పుడు అండి, కొన్ని వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద పండాల్ని ఏర్పాటు చేసి 10 రోజులు ఫెస్టివల్ గా చేసి అమ్మా నాన్నలు ఎంత ఆనందంగా, మా మొత్తం తరం వంశం మొత్తం తరించిపోతుంది ఈ విధంగా నువ్వు ఈ ఆశ్రమంలోకి వెళ్తున్నందుకు అని ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకొని పంపించారు. మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు, ఇంటర్నెట్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ మన వాళ్ళకి మాత్రం అందరూ శంకరాచార్యులు, రామానుజులు, ఇటువంటి మహానుభావులు అందరూ ఉండాలి, కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో ఉండకూడదు.
అనే భావన ఉంటుంది చాలా. మన పిల్లవాడు మాత్రం చక్కగా చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సెటిల్ అవ్వాలి, అమెరికాకి వెళ్ళాలి, మమ్మల్ని కూడా తిప్పాలి, ఇలా ఉంటుందన్నమాట. కానీ అలా ఆలోచిస్తున్న సమాజంలో మనకి మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే నిజంగా చాలామంది ప్రభుజీ మీరు చాలా గొప్పవాళ్ళు. మేం కాదండి, మా తల్లిదండ్రులు నిజంగా. గొప్పవాళ్ళు, మా గురువులు గొప్పవాళ్ళు. వాళ్ళ యొక్క అనుగ్రహం చేతనే మేము ఏం చేస్తున్నా చేయగలుగుతున్నాం. ప్రభుజీ, గోదాదేవి గురించి అలాగే ధనుర్మాస విశిష్టత గురించి తెలియచేయండి. చాలా వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం అంతా కూడా. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాలన్నీ కూడా పండగలా ఉంటుందన్నమాట ఆ వాతావరణం అంతా. ఆ మాసం అంతా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా, విశిష్టత మాకు తెలియచేస్తారా? తప్పకుండా. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమా కరుణయా కమలాభినాన్యాం గోధామనన్య శరణం శరణం ప్రబద్ధే. గోదాదేవి యొక్క అద్భుతమైన చరిత్ర, గోదాదేవి యొక్క భక్తి. కర్కటే పూర్వ ఫాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి అని అంటారు. గోదాదేవి మనకి పాండ్య దేశంలో శ్రీవెల్లిపుత్తూర్ అనే ప్రదేశంలో తమిళనాడులో విష్ణు చిత్తులు అని వాళ్ళ నాన్నగారు, ఆయనకి ఆవిర్భవించింది ఒక తులసి కోటలో, ఒక వనంలో, తులసి వనంలో ఆవిడ ఆవిర్భవించింది అనమాట. అయితే ఆయన ప్రొద్దున పూట వెళ్ళేసరికి ఈ చిన్ని పాప అక్కడ దొరికిపోయింది. ఎలా అయితే సీతమ్మ తల్లిని పెంచారో అలా విష్ణు చిత్తులు కూడా గోదాదేవిని పెంచుకున్నారనమాట. పెంచుకొని చక్కగా ఆయన చాలా గొప్ప భక్తులు, పెరియాల్వార్ అని అంటారనమాట. పెరియాల్వార్ ఎంత భక్తి అని అంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, వెంటనే మన దగ్గర ఉండే కోరికలన్నిటినీ చిట్టా ఇప్పేసి నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు, నాకు ఇది చేయించు అని అడుగుతారు. కానీ పెరియాల్వార్లు భగవంతుడు ఈయనని చూడ్డానికి వస్తే ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా స్వామి, నీకు దిష్టి తగలకుండా ఉండాలి, వీళ్ళందరూ నిన్ను చూసినప్పుడు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని స్వామికి మంగళ శాసనాలు చేసిన భక్తుడు అనమాట విష్ణు చిత్తులు. అది నిజమైన ప్రేమ. భగవంతుడి కోసం మనం ప్రార్థన చేయటం, మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు, స్వామి బాగుండాలి అని ప్రార్థన చేసిన గొప్ప భక్తుడు పెరియాల్వార్లు అనమాట. ఆయనకి గోదాదేవి అవతరించింది చక్కగా చిన్నప్పటి నుంచి. అందుకే పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పించటం ఎంత ముఖ్యము అనేది మన ఆండాళ్ తల్లి యొక్క చరిత్రలో మనం చూడొచ్చు. చిన్నప్పటి నుంచి విష్ణు చిత్తులు కృష్ణుడి గురించి చెప్పడం, కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పడం, చిన్న చిన్న సేవలు, పూలమాల ఇలా కట్టడం, అవన్నీ గోదాదేవికి చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేర్పించేసరికి అమితమైన ప్రేమ గోదాదేవికి కృష్ణుడి పట్ల కలిగింది. నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటా అనింది. అప్పుడు మరి ఏం చెయ్యాలి అని అంటే, ఒక వ్రతం చేద్దాం, చక్కగా అందరం కలిసి చేసుకుందాం వ్రతం, చక్కగా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం ఈ వ్రతం చేస్తే భగవంతుడు లభిస్తారు అని మీరు ఇందాక అన్నారు కదా, ధనుర్మాస వ్రతము అని అంటారు. తిరుప్పావై వ్రతం అని కూడా మనం పిలుచుకుంటారనమాట. 30 రోజులు 30 పాసురాలు అనుసంధానం చేస్తూ ఉంటారనమాట. అవి తమిళంలో ఉంటాయి. ఎంత మంచిగా గోదాదేవి వ్రతం చేసింది అని అంటే, కృష్ణుణ్ణి పొందటం సులభమైన విషయమే అండి, పెద్ద కఠినమైన విషయం కాదు. కేవలం ఆ సున్నితమైన ప్రేమ, ఆ మనస్సు, స్వచ్ఛమైన భావన భగవంతుడి పట్ల మనకు ఉండాలి. దాంట్లో కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఒకటి నామ సంకీర్తన, 2 భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండటం, 3వది మన గురువులు ఆచార్యులు చెప్పిన విషయాలను చక్కగా శ్రవణం చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా మన జీవితాన్ని మలుచుకోవటం. ఇవన్నీ కూడా శాస్త్ర సిద్ధాంత సారాంశాన్ని మొత్తం ఆండాళ్ తల్లి 30 పాటలలో పెట్టేసింది. చక్కగా వాళ్ళ స్నేహితులందరితో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామి సేవ చేసుకుంటూ, మనం చూస్తాం ఒక ఫోటోలో గోదాదేవి ఇలా మాల కట్టుకొని ఇలా అద్దం ముందు నించొని చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఈ స్వామికి నేను ఈ మాల కట్టాను, ఎంత బాగుంటుందా, ఎక్కడైనా గుచ్చుకుంటుందా లేదా, ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని ఆవిడ వేసుకొని తీసి స్వామికి సమర్పణ చేశారు. కొన్నిసార్లు అండి మనం సేవ చేసేటప్పుడు అరే భగవంతుడే కదా అని మనం పూలు ఇలా వేసేస్తూ ఉంటాం, లేదా ఏదన్నా నైవేద్యం చేసినప్పుడు సరే మనం ఏమి అంత పట్టించుకోం. అరే దేవుడు తిన్నాక అప్పుడు మనం చూద్దాంలే, దాని తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువైంది, తాలింపు వేయలేదు, అవన్నీ వేసేసి మనం అందరికి బాగా ఫస్ట్ క్లాస్ పెడతాం. కానీ గోదాదేవి యొక్క భావన ఏంటండి, అయ్యో కృష్ణుడు బాగుండాలా, మాల బాగుండాలా, గుచ్చుకోకూడదా,
అని చూసుకొని ఇచ్చేది. ఒకరోజు తండ్రి గారు చూసారనమాట. అయ్యో స్వామికి వేసే ముందు నువ్వు వేసుకుంటున్నావేంటి, అలా చేయకూడదు, అది అపచారం అని అంటే, సరే నాన్న రేపటి నుంచి చేయను అనేసరికి గోదాదేవి మాల కట్టేసేది, అందులో పెట్టేసేది, కృష్ణ చిత్తులు తీసుకెళ్లారనమాట. అయితే భగవంతుడు అన్నాడు, ఓ ఈ రోజు నీ కూతురు వేసుకోలేదు మాల, నాకు ఇది వద్దు అంటే, అయ్యా ఏంటి నీకు, మాల వేసుకుంటే అది అపవిత్రం అవుతుంది కదా. లేదు లేదు, భక్తితో ప్రేమతో చూస్తున్న మాలలే నాకు కావాలి, కాబట్టి గోదాదేవిని వేసుకున్నాక నేను వేసుకుంటా అని చెప్పారనమాట స్వామి. భగవంతుడు అండి, భగవంతుడికి అవసరమైనది వస్తువు కాదు, భగవంతుడికి అవసరమైనది భావన, భగవంతుడికి అవసరమైనది ప్రేమ. హిందీలో అంటారనమాట, భగవాన్ ప్రేమ్ కే భూకే హే అని అంటారు. ఆయనకి ఆకలి దేనికోసం అని అంటే మన ప్రేమ ఆయన వేచి చూస్తూ ఉంటారనమాట. ఎందుకండి ఆయనకి ప్రేమ లేదా అని అంటే, కాదు, ఆయనని ప్రేమిస్తే మనం తరిస్తాం కాబట్టి. అసలు గోదాదేవి వారి జన్మకు కారణం ఏంటండి? మనకి భక్తి మార్గాన్ని చూపించడానికి, సులభంగా కృష్ణుణ్ణి ఆరాధన చేసి కృష్ణుణ్ణి పొందవచ్చు అని తమ జీవితంలో తాను ఆచరించి భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుణ్ణి పొంది మనందరికీ ఒక మార్గదర్శకాన్ని చూపించింది. భక్తి, కృష్ణ భక్తి అనేది చాలా సులభం. చిన్న పిల్లండి గోదాదేవి వ్రతం చేసినప్పుడు ఎవరికైనా సులభం, అది ఎంతో ఆనందకరమైనది అని ప్రపంచానికి నిరూపించడానికి గోదాదేవి అవతారం అన్నమాట. కాబట్టి ఈ మీరు చెప్పినట్టుగా కృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్తారు. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని, అదే ధనుర్మాసంగా మనం చెప్తాం. ఈ 30 రోజులు కూడా వివిధ వైష్ణవాలయాలలో ప్రొద్దున పూట చక్కగా అద్భుతంగా తిరుప్పావై అనుసంధానం చేసుకోవటం, చక్కగా చక్కెర పొంగలి, కట్ట పొంగలి, పులిహోర, దద్దోజనం, ప్రసాదాలు. మేము చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడల్లా కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వచ్చేవి మాకు, మేము మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ప్రొద్దున పూట చిన్నప్పటి నుంచి కూడా ధనుర్మాస వ్రతం పూర్తిగా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ప్రొద్దున పూట తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి పాసరాలు అనుసంధానం చేసుకొని ప్రవచనం సేవించి స్వామి తీర్థగోష్ఠి అన్ని చేసుకొని ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళం. ప్రొద్దున పూట 4:30 నుంచి ప్రొద్దున పూట 9 గంటల వరకు ఆలయంలోనే ఉండేవాళ్ళం ధనుర్మాసం మొత్తం కూడా. ఈ పాశురాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా పఠించవచ్చా అండి? నియమం ఏమన్నా ఉంటుందా? అందరూ చక్కగా పాసురాన్ని పఠించటం కంటే ముఖ్యం ఏంటి అంటే పాసురాలను అర్థం చేసుకోవటం, అందులో ఉండే భక్తి తత్వం, గోదాదేవి ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవటం. మన ప్రణవానంద దాస్ ఛానల్లో కూడా 30 రోజులు 30 తిరుప్పావైకి సంబంధించిన పాసురాలకు సంబంధించిన లెక్చర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి అవి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఫార్మాట్ లో 15-20 minutes ఫార్మాట్ లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అండి మనం పఠించేస్తాం, దాని యొక్క ఫలితం ఉంటుంది, కానీ దాని యొక్క అర్థం తెలుసుకుంటే అప్పుడు నిజంగా మన జీవితంలో ఎలా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనే విషయాలు మనకు అర్థం అవుతాయి. అంటే మాలాంటి వాళ్ళ కోసం సింప్లిఫై చేసి చెప్పండి ప్రభుజీ, అంటే ఉద్దేశం ఏంటి, ఏముంది అందులో పాశురాల్లో, ఏం చెప్పదలుచుకున్నారు? శాస్త్ర సారాంశం మొత్తం కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఎన్ని వేదాలు, ఎన్ని పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి కదండి. అవును, అన్ని చదివేంత సమయం ఉందా మనకి? ముందు ఓపిక ఉండదు ప్రభుజీ. ఓపిక ఉండాలి, నిష్ట కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అది మాకు చదవాలి అనే ఒక ఇది ఉండాలి. నిజమే అది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, వీటి యొక్క సారాంశం మొత్తం కూడా ఎక్కడుంది అని అంటే భగవద్గీత, ఈ రెండిట్లో శాస్త్ర సారాంశం మొత్తం కూడా ఉంది. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత దవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక అని అంటారు. శాస్త్రం మొత్తం కూడా ఆ సారాంశం, ఆ తీయదనం మొత్తం కూడా భాగవతంలో ఉంది. ఇన్ని చదవాల్సిన అవసరం, అన్ని చోట్లకి పరిగెత్తాల్సిన అవసరం లేదు. భాగవతం ఒక్కటి పట్టుకుంటే మొత్తం శాస్త్ర సారాంశం మొత్తం గీతా భాగవతాలలో ఉండిపోతుంది. ఈ గీతా భాగవతాల యొక్క సారాంశం అంటే ఒక సినాప్సిస్ రూపంగా మనం చూస్తే అది తిరుప్పావైలో కూడా మనకి లభిస్తుంది. ఏంటి తిరుప్పావై చెప్పేది అని అంటే భగవన్నామ వైభవం, 2 భగవద్భక్తి వైభవం, భాగవతుల యొక్క వైభవం. భాగవతులు అంటే భగవద్భక్తులు, వాళ్ళ యొక్క వైభవం. ఇవే అండి, ఈ 3ని మనం పట్టుకుంటే భగవంతుని చేరుకున్నట్టే.
ఇవే పాశురాల్లో మనకి ఇవే కనిపిస్తాయా? పాసరాలలో వివిధ రూపాలలో ఎంత బ్యూటిఫుల్ గా ఆండాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే ఆ, అంత బ్యూటిఫుల్ గా చెప్తుంది. ప్రభుజీ తమిళంలో ఉంటుందన్నారు కదా, అంటే మేము మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా తెలుగు కానీ సంస్కృతంలో కానీ వింటూ వింటూ వస్తే వచ్చేస్తుంది. అంతే. అంత ఈజీ కాదు. మేము కూడా చిన్నప్పుడు ఆ గోదా ఆసరాలు నేర్చుకున్నప్పుడు కొద్దిగా సమయం పట్టింది, కానీ వచ్చేసింది అన్నమాట. కాబట్టి అందరూ ప్రయత్నం అలవాటు చేయొచ్చు, చేసుకోవాలి. అందరూ నేర్చుకోవచ్చు. హ్మ్. నాకు ఒకసారి ఒకరితో మాట్లాడుతున్నాం అనమాట. ఓ నేను డాన్స్కి వెళ్తున్నాను ప్రభుజీ అని చెప్పారనమాట. అయితే ఏం డాన్స్కి వెళ్తున్నావు నువ్వు అని అంటే ఏదో జుంబా అని ఏదో చెప్పారనమాట. అదే నన్ను ఇదేంటబ్బా నేను ఎప్పుడు వినలేదు, ఇదే వెస్ట్రన్ డాన్స్ ఫార్మ్ ప్రభుజీ అని అంటే ఈజీ అయినా లేదు ప్రభుజీ కొద్దిగా కష్టపడాలి కానీ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను అనుకున్నా, ఒకళ్ళు ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఒక వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన దానికి ప్రయత్నించి నేర్చుకొని చేస్తున్నారే, అలాంటప్పుడు మనం భగవంతుడికి సంబంధించిన కదా. ఏ భాషలో ఉంటే ఏముందండి? తమిళంలో ఉన్నా, వ్రజభాషలో ఉన్నా, బెంగాలీలో ఉన్నా, ఒడియాలో ఉన్నా నేర్చుకోదగింది. ఎందుకంటే మనం స్వామి ప్రేమికులం కాబట్టి మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తప్పకుండా నేర్చుకుంటారు. ఆ సంకల్పం అనేది ఉండాలి. కాబట్టి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆండాళ్ తల్లి చెప్పిన విషయాలు తిరుప్పావైలో ముఖ్యంగా వినటం చాలా ముఖ్యం. ఏ సమయంలోనైనా ఇలా మేము ఆడియో పెట్టుకుని వినొచ్చండి? వినొచ్చు, తప్పకుండా వినొచ్చు. ఈ ధనుర్మాసంలో చక్కగా మనం భగవంతుడి యొక్క ఆరాధన విశేషంగా చక్కటి నియమాలను పాటిస్తూ మంచిగా స్వామి దగ్గరికి వెళ్ళే మాసాలు ఈ కార్తీక మాసం, ఇటు ధనుర్మాసం. ఈ రెండు కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి అన్నమాట. ఈ 2 మాసాలు కూడా మనం చాలా బ్రహ్మాండంగా కాన్షియస్ గా ఉంటే ఇయర్ అంతా కూడా ఆ కాన్షియస్నెస్ మనకి ముందుకెళ్ళడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. న్యూ ఇయర్ లాంటి డిస్ట్రాక్షన్స్ మనం పక్కన పెట్టి మనం ధనుర్మాసం పైన ఫోకస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటారు. ప్రభుజీ గీతా జయంతి చాలా మందికి జస్ట్ క్యాలెండర్ లో ఒక పేరు లాగా చూస్తారు అంతే, కానీ చాలా మందికి ఆ విశిష్టత ఏంటి గీతా జయంతి అని అంటే, ఆ రోజున అంటే ఒక ఇతిహాసానికి ఒక పుస్తకానికి ఆ రోజు జయంతి అని ఎందుకు పెట్టారు, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. సో నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను, గీతా జయంతి ఏమిటి విశిష్టత తెలియజేయండి. అసలు ఒకసారి మనం ఆలోచిస్తే అసలు పుస్తకం జయంతి ఏంటి, క్యాలెండర్ లో ఉండటం ఏంటి, దాన్ని ఇంతమంది సెలబ్రేట్ చేసుకోవటం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ పుస్తకం ఉండే గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప పుస్తకం అయితే జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం మనము అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైనా మషిన్ కొన్నాం అనుకోండి, దానికి ఒక మాన్యువల్ వస్తుంది. వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి, ఏ మెషిన్ నొక్కాలి, ఏ బటన్ నొక్కాలి, ఏది కొక్కాలి అన్ని చూసుకున్నాం అనుకోండి, ఓ ఇది క్విక్ మోడ్, ఇది హాట్ స్ప్రింగ్ మోడ్, ఇవన్నీ కూడా తెలుసా అనుకోండి, అప్పుడు ఈజీగా నొక్కేయచ్చు. ఒక ఓవెన్ కొన్నాం అనుకోండి, ఏదబ్బా గ్రిల్లింగ్ ఏంటి, బేకింగ్ ఏంటి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు తొందరగా అయిపోతుంది. లేకపోతే మేము ఒకసారి ఒక ఓవెన్ లో మేము యూస్ చేస్తున్నాం అనమాట, కృష్ణుడికి కేక్ చేయాలి అని. ఒక 50 minutes అయిందండి, అసలు ఏమి లోపల ఏం జరగట్లేదు అనమాట. నేను అనుకుని ఏమైందబ్బా 50 minutes అయిపోయింది అని చూసేసరికి మేము రాంగ్ మోడ్ నొక్కి పెట్టామన్నమాట. అది బ్రాయిల్ మోడ్ అంటారనమాట. అది లోపల నుంచి ఉడుకుతుంది కానీ బేక్ అవ్వట్లేదు. దాని తర్వాత మొత్తాన్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్త బ్యాటర్ తయారు చేసి లోపల పెట్టి అప్పుడు వెంటనే 30 నిమిషాలలో రెడీ అయిపోయింది. అప్పుడు మేము అనుకున్నా, అరే ఇది ఫస్టే ఆలోచించి ఉండాల్సిందే కదా, ఏ బటన్ నొక్కితే ఏదవుతుంది అని. ఇంత వేస్ట్ అయిపోయింది, సామాగ్రి అంతా వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది అని అనుకున్నా. అలా ప్రతి ఒక్క యంత్రానికి ఒక మాన్యువల్ ఉన్నట్టు, ఆ మాన్యువల్ చదివితే ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినట్టు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం. ఈ యంత్రం ఎందుకు, ఎలా వాడాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పే మాన్యువలే భగవద్గీత. కృష్ణుడు భగవంతుడు కదండి మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది. ఈ శరీరంతో పాటు ఆయనే స్వయాగా చెప్పింది భగవద్గీత. ఆయనే మనకి శరీరాన్ని ఇచ్చారు, ఆయనే మనకి గీతని కూడా అందించారు. ఆ గీత ఆవిర్భవించిన రోజు గీతా జయంతి. కాబట్టి గీత అనేది మన సనాతన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఏ సాంప్రదాయంలో ఉండేవాళ్ళైనా సరే, నేను హిందువుని, నేను సనాతనీయుణ్ణి అని చెప్పుకునే వాళ్ళందరూ తప్పకుండా గీత చదవాల్సిందే. ఆ రోజున ఏం చేస్తే మంచిదండి అసలు? మామూలుగా ఆ రోజున అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే భగవంతుడికి ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరం ఈ రోజు నుంచి అయినా గీత చదవటం ప్రారంభిస్తాను అని.
చాలా మంది ఏం మాట చేస్తారు ఇవ్వాలి. తెలుసా అండి, 700 శ్లోకాలు గీత పారాయణ చేస్తూ ఉంటారు ఆ రోజు. ఆ. చాలా మంచిది, గొప్ప విషయం, చెయ్యండి, తప్పకుండా చెయ్యాలి కూడా ఆ రోజు. ఉమ్, ఆ రోజు నియమం ఏంటి అంటే, భగవద్గీత పుస్తకం ఉంటుంది కదండి, ఉమ్, దానికి ఆరాధన చేస్తారు. ఉమ్. దాని తర్వాత గీతలో 700 శ్లోకాలతో యజ్ఞం చేస్తారు. ఓ, అలానే గీత 700 శ్లోకాలను పఠన కూడా చేస్తారు, పఠనం. ఉమ్, పారాయణ కూడా చేస్తారు. ఉమ్, వీటన్నిటికంటే మీరు చేసే ఒక గొప్ప గిఫ్ట్ భగవద్గీతకి ఏంటి అని అంటే, ఆ రోజు సంకల్పం చేసుకోండి, వచ్చే ఏడాది లోపల నేను భగవద్గీత చదువుతాను, ఉమ్, పూర్తి చేస్తానని చెప్పి. పూర్తి చేస్తాము అని ఒక సంకల్పం మనం తీసుకోగలిగితే, దానికంటే గొప్ప ఆరాధన, ఉమ్. కృష్ణుడికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గీతా జయంతి రోజు అదే. సరే, ఈ మాట అన్నారు కాబట్టి అసలు భగవద్గీతని ఆ రోజున ప్రారంభిస్తేనండి ఎలా చదవాలి? మీకు భగవద్గీత యథాతథం అనే ఒక పుస్తకం ఉంటుంది, శ్రీల Hmm. ప్రభుపాదుల వారు. ఉమ్, ఆయన మీకు ఒక విషయం చెప్పాలండి, 70 సంవత్సరాల పైబడిన వయసులో ఉమ్, రాత్రిపూట అర్ధరాత్రి లేసేవారు, 11-12 గంటలకల్లా లేచి ఉమ్. రాత్రంతా కూడా ఆచార్యులు రాసిన భాష్యాలన్నింటినీ కూడా చూస్తూ ప్రొద్దున వరకు, తెల్లవారుజామున వరకు ఆయన టీకా భాష్యాన్ని రాస్తూ ఉండేవారు అన్నమాట. ఓ, అసలు రాత్రులు పడుకునేవారు time. కాదు, హా, రాత్రులు మొత్తం తెల్లవార్లు. కూడా భాష్యాన్ని అందించి ప్రొద్దున పూట మళ్ళీ సేవ చేస్తూ ఉండేవారు శ్రీల ప్రభుపాదుల వారు. ఉమ్, అందరి ఆచార్యుల యొక్క సారాంశాన్ని మొత్తం, అటు రామానుజులు, ఇటు బల్దేవ్ విద్యాభూషణ్, అందరి యొక్క సారాంశాన్ని కూడా ఆ గీత, భగవద్గీత యథాతథం అనే పుస్తకంలో ఉమ్. ఆయన పొందుపరిచారనమాట. ఓ, కాబట్టి ఆ పుస్తకం మీరు ఏ లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ, తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ప్రపంచంలో ఉండే భాషలన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది. ఉమ్, ఆ గీత మీకు ఇస్కాన్ భక్తులందరూ ఈ 1 month గీతా జయంతికి ఎక్కడ మీరు రోడ్డు పైన చూసినా, ఎక్కడ ఉన్నా సరే మీకు ఇస్తూ అందిస్తూ ఉంటారు కదా. ఉంటారన్నమాట. అవునవును. కాబట్టి చక్కగా వాటిని కొనుగోలు చేసుకోవచ్చు, చక్కగా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏంటి గీత చదవడానికి నియమాలు అని అంటే, ఒకటండి, ఉమ్, కృష్ణుడు ఇది నా కోసం అందించారు, ఉమ్, భగవంతుడు నా జీవితంలో నాకు అందించిన ఒక గిఫ్ట్ ఇది, ఉమ్. ఆయన నాతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకుంటున్నా అనే అని ఒక చదవమంటారు. సంకల్పంతో చదవాలంతే. ఉమ్. ఏమి మిగతా నియమాలన్నీ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గీత చదవండి, ఉమ్. గీత చదివి గీతను అర్థం చేసుకోండి, జీవితంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదో మొత్తం భగవద్గీతనే మనకి చెప్తాం. అందులోనే ఉంటుంది ప్రతిదీ అంటారు. రోజుకి ఎన్ని ఎన్ని చదవమంటారు? మీ ఇష్టం, ఎంత వీలైతే అంత. ఒక్క శ్లోకం, ఉమ్, దాని యొక్క భావన, తాత్పర్యం, ఇంతవరకు రోజుకు ఒక పేజ్ అయినా చదువుతానని పెట్టుకోండి, చాలా సంతోషం. ఉమ్. ఏ సమయంలో చదివితే మంచిదండి? ఏ సమయమైనా పర్వాలేదు, చదవండి చాలా, అంతే ప్రార్థన మాది. ఉమ్. అది ఆఫీస్లో ఉన్నా లేకపోతే ఆఫీస్ లో ఉన్నా, మీరు ఎక్కడికైనా ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉన్నా, మ్మ్. ఇప్పుడండి మాకు అసలు సమయం దొరకదు, ఉమ్, చాలా ప్రోగ్రామ్స్ లలో వీటిలలో బిజీగా ఉంటాం కాబట్టి ఉమ్. మాకు ట్రాఫిక్ జామ్ పెద్ద వరం అనమాట. ట్రాఫిక్ జామ్ లో మేము హాయిగా భగవద్గీత, భాగవతం, చైతన్య చరిత్ర అన్ని చదువుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట. కాబట్టి మీకు ఎక్కడ సమయం దొరికినా, ఎప్పుడు సమయం దొరికినా సరే మీరు గీతా భాగవతాలను అధ్యయనం చేయడానికి సంకల్పం తీసుకోండి. ఉమ్. అయితే ఇక్కడ కొన్ని నియమాలని అడుగుతూ ఉంటారు చాలా మంది. సరే, గీత చదవడం ప్రారంభిస్తున్నాను, నేను ఇంకా ఏమైనా నియమాలు పాటించాలా? ఏమీ సంవత్సరం అవసరం కాబట్టి. లేదండి, ఈ చక్కగా చదువుతూ ఉండండి. ఏ నియమాలు మీరు పాటించాలి అని గీతే మీకు ఉపదేశం చేస్తుంది, ఉమ్. మేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గీత చదువుతూ ఉంటే మీకే అర్థమవుతుంది ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీరు మనస్ఫూర్తిగా గీతని ఆశ్రయిస్తే. ఉమ్. కాబట్టి చదవడానికి ఎటువంటి నియమాలు కూడా లేవు, ఉమ్. మీరు స్టార్ట్ చేయండి, దాని తర్వాత మీకు అర్థమవుతాయి. ఇప్పుడు చిన్న చిన్నవి పాకెట్ భగవద్గీత అని చెప్పి వస్తున్నాయండి, అవి ఎంతవరకు కరెక్ట్? అవి శ్లోకాలు చదువుకోవడానికి బాగుంటాయండి, కానీ గీతను అర్థం చేసుకోవాలి అని అంటే ఆచార్యుల యొక్క భాష్యంతో మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈజీ టు క్యారీ అని చాలా మంది అవి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి Gifts అవి మీరు ఇచ్చే శ్లోకం విషయం. చదువుకోవాలి అని అంటే శ్లోకం చదువుకోండి, కానీ మీకు మా పర్సనల్ రికమెండేషన్ అడిగితే ఉమ్. భగవద్గీత యథాతథం అనే పుస్తకం ఉమ్. చాలా మంచిది, దాన్ని స్వీకరించండి, చక్కగా వాటిని అధ్యయనం చేయండి. మీకు అమెజాన్లో దొరుకుతాయి, ఏ ఇస్కాన్ టెంపుల్లోనే దొరుకుతాయి, ఎక్కడైనా మీకు దొరుకుతాయి. మరి చాలా మందికి సమయం ఉండట్లేదు, అందులోనూ ఆడియో బుక్స్ అని చెప్పి వస్తున్నాయండి. సో అలా భగవద్గీత వినొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆడియో ద్వారా. భగవద్గీత యథాతథం ఆడియో వినండి. ఉమ్. కాబట్టి ఏదైనా ఆచార్యుల యొక్క భాష్య, ఆచార్యులు చెప్పిన విషయాలను మనం అర్థం చేసుకునే విధంగా చేసుకుంటే అప్పుడు మనకు వస్తుంది. ఖచ్చితంగా
అలవాటు చేసుకుంటే మీరు అన్నారు లైఫ్ ఖచ్చితంగా మారుతుంది, అంటే ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది అని ఏదో ఒక అనుకోరా? చేంజ్ కాదు, కాదా? ది బెస్ట్ చేంజ్ ఇన్ Wow. లైఫ్ వస్తుంది Hmm. గీత కంప్లీట్ గా మనం అర్థం చేసుకుంటే. హ్మ్. అలాంటి అర్థం చేసుకునేది. కొన్ని కోట్ల మంది జీవితాలు మారిపోయాయి గీత వల్ల. హ్మ్. కేవలం భారతీయులు కాదండి, హిందువులు కాదండి, హ్మ్. ప్రపంచంలో నలుమూలలో ఉండే వ్యక్తులందరూ కూడా గీతని చదివి హ్మ్. గీత వల్ల ప్రభావితం జరిగి. హ్మ్. మేము ఒక వీడియో చూసామండి, ఒక డాక్టర్ హ్మ్. ఆయన పేషెంట్స్ కి గీత చదవాలి అని ప్రిస్క్రైబ్ ఓ. చేస్తారనమాట. ఓ. ఎందుకు అని అంటే ఆయన అంటారు, ఇప్పుడు మన సమాజంలో చూస్తున్న మొత్తం కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఆయన పేరు పెట్టారు దానికి. వింటున్నాం ఈ మధ్య. కానీ గీత చదవటం చేత హ్మ్. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నీ తెలుస్తాయి. కాబట్టి అటు మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా హ్మ్. అన్ని విధాలుగా వి విల్ బికమ్ పర్ఫెక్ట్. హ్మ్. అది గీత అందించే ఒక పెద్ద గిఫ్ట్. హ్మ్. ఆ గిఫ్ట్ని అందుకోవాలంటే గీతను చదవాలి, దాన్ని పరిపూర్ణంగా అక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది గీతా జయంతి రోజు నుంచి మీరు ప్రారంభం చేయండి. బర్త్డే గిఫ్ట్ ఇస్తాం కదండి, అలా గీత పుట్టినరోజుకి గీతకి గిఫ్ట్ ఏంటి అని అంటే మేము సంవత్సరం లోపల గీత చదువుతాము అని ఒక సంకల్పం తీసుకోవటమే గీతకి మనం ఇచ్చే ఆ గిఫ్ట్ అన్నమాట. ప్రభుజీ, వైకుంఠ ఏకాదశి వస్తుంది, చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున. అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవ ఆలయాల్లో. ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ వ్రతాలు ఎలా చేయాలి, చేస్తే ఏమిటి అనేది కూడా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఆచరించే విధానం చెప్పండి, అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి. అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారనుకోండి, ఏ వ్రతం ఫలితం రాదు. ఓ. ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతము చేయలేదనుకోండి, అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం. మన శాస్త్రంలో ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. ఓ. కానీ చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి, ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి, అలా ఇలా చెప్తారు. కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో, అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. విష్ణువాసరము అని అంటారు. అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి. ఏకాదశి వ్రతం వల్ల అసలండి దాని వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము. ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి, ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారనమాట, మాకు ప్రశ్న ఉంది అని. అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే, ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట. గంట సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి అని చెప్పాక ఏకాదశి రోజు ఏం తినచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారన్నమాట. అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసం అని అంటే ఉండటం, ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, మేము ఈరోజు కటిక ఉపవాసం, నీళ్లు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దున నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటారు. అయ్యా లేచి గుడికి రండి అండి, నామం లేదు, శరీరంలో ఓపిక లేదు, నిర్జల వ్రతం ఈరోజు. మనం అండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్ గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉందండి. శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలలో సినిమా థియేటర్లో కూర్చొని జాగరణ చేస్తుంటారు. శివుడు పాపం ఏమనుకుంటాడో, ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం వేస్తుంది. మనం దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత, ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ పనిచేస్తుందంటే అంత పనిచేస్తుంది. ఉపవాసము అని అంటే, ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అని అంటే, ఇంకా మరింత కృష్ణ సేవ, ఇంకా మరింత భగవన్నామం పలకటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరింత నామం చేసుకోవటం, మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం, అధ్యయనం చేయటం, ఇది ఉపవాసం, భగవంతుడు దగ్గరగా ఉండటం. మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు? ఇప్పుడు చూడండి, ప్రొద్దు నుంచి లేవంగానే
తిండి గోలే కదండి మనకి. Hmm. ఏం టిఫిన్ ఏం చేయాలి, దోశలు వేయటం, ఇడ్లీలు వేయటం, అటు వాయిల్ తీయటం, ఇటు చట్నీ చేయటం, ఇటు సాంబార్ చేయటం, పెట్టేయటం, దాని తర్వాత ఇది అయిపోగానే మళ్ళీ లంచ్కి ఏం కావాలి, భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం, వంటలు చేయటం, మళ్ళీ తినగానే నిద్ర వస్తుంది, మధ్యాహ్నం పూట పడుకుంటాం, మళ్ళీ సాయంత్రం కావగానే ఇది అది, దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి స్విగ్గీ జొమాటో అవి ఇవి, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడం, తూడ్చుకోవడం, బాసనలు తోముకోవడం, వీటిలలోనే రోజంతా పోతుంది. ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి, పక్కన అప్పుడే పెట్టాలి. సాధ్యం అవుతుంది. తినకపోయామనుకోండి, కొద్దిగా తగ్గించామనుకోండి, మనకి నిద్ర రాదు అంతగా. ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది, ఎంత సమయం మిగిలిపోతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నించండి, ఒకరోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట. లాంగ్ డే. ఎందుకంటే అంత సమయం మనకు ఉండిపోతుంది. కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం, ముఖ్య నియమం ఏంటి అని అంటే, ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, ఆలయానికి వెళ్ళడం, వైష్ణవుల సేవ చేసుకోవటం, భగవన్నామాన్ని జపం చేయటం, గీతా భాగవతాలు శ్రవణం చేయటం, సత్సంగంలో ఉండటం, ఇది ఏకాదశి ముఖ్య నియమం. దాని తర్వాత నియమం ఏంటి అని అంటే ఆహార నియమం పాటించాలి. ఏంటి ఆహార నియమం పాటించాలి అని అంటే, ధాన్యంలో ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట. ధాన్యం అని అంటే రైస్, దాల్, పప్పులు, తర్వాత గోధుమలు, తర్వాత వరి, వీటన్నిటిలో అనమాట. కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు, పాలు, పండ్లు. తర్వాత మీకు అవి కూడా కాదండి, మరి మాకు ఇంకా శరీరం సహకరించట్లేదు, కొంతమంది ఉంటారు కదండి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీకు సగ్గు బియ్యం అని దొరుకుతాయి, లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట. వాటిని ఇవన్నీ కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలవ్ చేసినాం అనమాట. కాబట్టి ఇప్పుడు సరే రోజు సాబుదానా సగ్గుబియ్యం ఎలవ్ చేశారంటే, సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం వడలు, సగ్గుబియ్యం ఉప్మా, అన్ని ఒక 10-15 రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము. ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి, వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతుడి యొక్క సేవలో పెట్టుకో. కాబట్టి ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే, భగవంతుడి దగ్గరగా ఉండట. అని కొంతమంది కటిక ఉపవాసం అని ఉంటారండి, నీళ్లు మాత్రమే స్వీకరిస్తారు ఆ రోజు. నీళ్లు కూడా స్వీకరించరు, దాన్ని కటిక ఉపవాసం అంటారు, నిర్జల వ్రతము అని అంటారు అనమాట. చెయ్యండి ప్రభుజీ, మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దు నుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్. లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి, మాకు బ్రెయిన్ పనిచేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి, లేదండి పండ్లు స్వీకరించండి, లేదండి సగ్గుబియ్యంతో కొద్దిగా అంటే అలా ఉండొచ్చా? ఇందాక మీరు అన్నారు కటిక ఉపవాసం కనీసం. చాలా మంది భక్తులు ఉంటారు, మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు. మరి మీ విషయం ఏంటి ప్రభుజీ, మీరు ఉండరా అని అంటే, మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా, ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం, మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు, కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అన్నమాట. అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి ప్రయత్నం. వ్రతం, ఏకాదశి వ్రతం అంటే ఏ విధంగా? ఉపవాసమే ఆనిస్తేనే వ్రతం అంటారు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును, ఆ 2 ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే, దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు. ఏం జరుగుతుంది ఏకాదశి వ్రతం చేస్తే? భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది. ఏకాదశి భక్తి జనని అని అంటారు. మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది, దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలండి? నిజమే కదా. కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలి. అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలుసుకోండి, చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు, మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు, లేదా మాకు మైల్ ఉంది, అశౌచం ఉంది, మీరు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది, ఇవి పఠిస్తే బాగుంటుంది. భాగవతం వినాలి, భాగవతం చదువుకోవాలి, భగవన్నామం జపం చేయాలి, కీర్తన చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలి, కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి. ఇవన్నీ ఏకాదశికి చాలా మంచి. ఆ రోజున ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవును, వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు. అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది, చక్కగా దర్శనం చేసుకొని. వైకుంఠ ఏకాదశి కాదండి, అన్ని ఏకాదశులకి ఇవే నియమాలు. భగవద్ ఆరాధన, భగవన్నామ జపం, భాగవత స్మరణ, ఇవే అన్ని ఏకాదశి. కాబట్టి తప్పకుండా ప్రతి
ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం ఏకాదశి వ్రతం. ఎవరైనా ఆచరించవచ్చు, ఏ వయసు వాళ్ళైనా కూడా చేయొచ్చు, చేయదగింది అని అంటే కనుక. ఎస్, చేయగలమన్న ఓపిక ఉండాలి, ఆ ఆసక్తి అన్న ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పాటించవచ్చు అంటారు. ప్రభుజీ, న్యూ ఇయర్ వచ్చేస్తోంది, రిజల్యూషన్స్ తో చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కానీ మీరేం చెప్తారు? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, న్యూ ఇయర్ నుంచి నెక్స్ట్ న్యూ ఇయర్ దాకా ఎలా ఉండాలి, మేము ఎలాంటి నియమాలు ప్రత్యేకించి ఎలాంటివి ఆచరిస్తే మంచిది, కొత్త సంవత్సరంలో మేము ఎలా ఉండాలి మీ మాటల్లో? మా వరకు వస్తే మాకు న్యూ ఇయర్ కి ఇంకొద్దిగా సమయం ఉంది. మాకు అవునా? ఉగాది నుంచి న్యూ ఇయర్, కానీ చాలా మంది చేస్తున్నారు న్యూ ఇయర్, కాబట్టి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ కొత్తదనం. ఒకసారి ఈ యొక్క శబ్దం గురించి మనం ఆలోచిస్తే, ఒక మార్పు మన జీవితంలో వచ్చే ఏ రోజైనా సరే మనకి న్యూ ఇయరే అండి. ఈ రోజు నేను నాకుండే ఈ చెడు అలవాటుని నేను మానుకుంటాను, రేపటి నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటే ఆ రోజు న్యూ ఇయరే మనకి. కానీ ఏ ఉత్సవం వచ్చినా సరే, ఏ ఒక మంచి పండుగ వచ్చినా సరే, దాన్ని మనం ఈరోజు రేపట్లో సెలబ్రేట్ చేస్తున్న విధానంగా చేసుకున్నాం అనుకోండి, అది న్యూ ఇయర్ కాదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి న్యూ ఇయర్ పేరుతో? అందరూ కూడా ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? అర్ధరాత్రి పూట 12 o'clockకి హెల్త్ని పాడు చేస్తూ, వేరే వాళ్ళని హింసిస్తూ, వేరే జీవుల్ని హింసిస్తూ, ఇది ఎంజాయ్మెంట్ కాదు. ఎంజాయ్మెంట్ అనేది, అందుకే మనం చెప్తాం, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో రోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది. కౌంట్ చేసుకుంటాం అక్కడి నుంచి. మీరు రాత్రంతా సూర్యోదయం. కూడా మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రొద్దున పూట ఎప్పుడో 10-15 గంటలకు నేర్చారు అనుకోండి, అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇయర్ మొత్తం కూడా మీరు అలానే ఉంటారు. డిసిప్లిన్ అనేది మనకు అవసరం అండి. ప్లస్ మనకి ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాం, పాశ్చాత్య ఫెస్టివల్స్ పైన ఫోకస్ మనకి పెరిగింది. న్యూ ఇయర్ అంటూ, హాలోవీన్ అంటూ, ఇప్పుడు హాలోవీన్ ఫెస్టివల్స్ పెరిగిపోయాయి. ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కదా హాలోవీన్ ఫెస్టివల్స్. ఇంతకు ముందు హాలోవీన్ మనకి ఎక్కువగా ఉండేది కాదు, ఇప్పుడు హాలోవీన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే, ఇవన్నీ పెరిగిపోయాయి. కానీ మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు ఉండే ఉత్సవాలు మనకి పెద్దగా తెలియదు. నిజంగా చెప్పాలంటే కృష్ణాష్టమికి హాలిడే కూడా లేదండి. ఉండదు. భగవంతుడు మనకి ఆరాధ్య దైవమైన రాముడు, కృష్ణుడు, వాళ్ళ ఉత్సవాలకి మాత్రం మనకి తెలియదు. చాలా మంది కృష్ణుడు, నేను చాలా మంది అడుగుతామండి ఈ మధ్య యూత్లో, కృష్ణుడు ఎక్కడ పుట్టారో తెలుసా, కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసా, తెలియదండి వాళ్ళకి. కానీ న్యూ ఇయర్ తెలుసు, వ్యాలంటైన్స్ తెలుసు, హాలోవీన్ తెలుసు, హాలోవీన్లో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలుసు. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అని అంటే, ఏం మనం నేర్పిస్తున్నాం, దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం. న్యూ ఇయర్ రెజల్యూషన్ అని మీరు అన్నారు. చాలా మంది అనుకుంటారు, నేను న్యూ ఇయర్ ఈ రోజు ఎంజాయ్ చేస్తా, దాని తర్వాత నేను డిసిప్లైన్డ్గా ఉంటా. ఒకసారి ఒక జిమ్కి వెళ్ళారనమాట, ఒక ఆయన మొత్తం నిండిపోయింది. అయితే ఏంటబ్బా ఇంతమంది ఉన్నారు ఏంటి అయ్యా, జిమ్లో ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్ లేదు అని అంటే, అయ్యా మీరు 1 జనవరికి వచ్చారు, మీరు 10th జనవరికి రండి, అప్పుడు ఖాళీ అయిపోతుంది అని అన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నారు, 10 రోజులలో వాళ్ళ ఇంథూజియాజం అంతా పట్టు అయిపోతుంది, దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా రండి అని. కానీ నిజం ప్రభుజీ, చాలా మంది, ఈవెన్ నేను కూడా అందులో ఉంటానేమో, ముందు ఆరంభ శూరత్వం అంటారు కదా, ఫస్ట్ ఉంటుంది ఎలా అయినా చేసేయాలి, మనం చేద్దాము డెఫినెట్ గానీ, తర్వాత అలా నీరు గారిపోతుంది. దానికి డిటర్మినేషన్తో పాటు డిసిప్లిన్ కావాలి. అది మేము ఎలా తెచ్చుకోగలగాలి? ఇప్పుడు రెజల్యూషనే తీసుకున్నాం అనుకోండి, నాకు ఉంది ఒక ఆలోచన, బట్ దాన్ని నేను ఎలా సస్టైన్ చేయగలగాలి సంవత్సరం అంతా? అదే ఫస్ట్ అండి, మనకి ఒక దృఢ సంకల్పం కావాలి, డిటర్మినేషన్ కావాలి. నేను ఈ పని చెయ్యాల్సిందే, ఎందుకు నాకు ఈ పని మంచిది. ఈ ప్రపంచంలో అండి అందరికంటే కన్విన్స్ చేయటం డిఫికల్ట్ ఎవరో తెలుసా, మన మనసు. మన మనసుకి మాత్రం మనం కన్విన్స్ చేయగలిగితే ఇది నాకు కావాలి, నిజం ప్రభుజీ, అదైతే ఇది నేను చెయ్యాలి అని అనుకుని మన మనసుకి కానీ మనం చెప్పగలిగితే, దానికంటే అది ఒక్కసారి కన్విన్స్ అయిపోయింది అనుకోండి, ఇంకెవరు మనల్ని ఆపలేరు. కానీ ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మనకి ఆ డిటర్మినేషన్ ఉండాలి అనే దానికి కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తానండి. ఎప్పుడు ఒంటరిగా సంకల్పాలు తీసుకోకండి, ఒక ఫ్రెండ్తో తీసుకోండి.
ఒక Okay. పార్ట్నర్ తో తీసుకోండి. Hmm. ఇప్పుడు మనం మర్చిపోతే ఆయన గుర్తు చేస్తారు, గుర్తు ఆయన మర్చిపోతే మనం గుర్తు చేస్తాం. Hmm. కాబట్టి మేము కూడా ఆశ్రమంలో ప్రొద్దునపూట ఎప్పుడైనా మాకు సేవ్ ఉండి ప్రొద్దునపూట లేవాలి 2 గంటలకి 3 గంటలకి అన్నప్పుడు మేము ఏం చేస్తాం, అలారం పెడతాం. Ah. అలారంతో పాటు ఇంకొకరికి చెప్పి పెడతాం అనమాట. ఎందుకంటే మన మనసు ఏముందండి, ఇలా బటన్ నొక్కేసరికి అది అలారం ఆగిపోతుంది, స్నూజ్ అని నొక్కంగానే అది టైం అయిపోతుంది. ఈజీగా మన మనస్సు కంటే మనం డిపెండ్ అయ్యేది ఇంకొక పర్సన్. కాబట్టి మా ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా చెప్తాం, మేము ఆశ్రమంలో అలాంటి ఉండేవాళ్ళం. పర్సన్ కూడా వెతుక్కోవాలి. అందుకే సత్సంగం ముఖ్యం. అందుకే మేము చెప్పేది డిసిప్లిన్డ్ నిజమే. పీపుల్ తో ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది. Hmm. చాలా మంది ఏమనుకుంటారు, మేము డిసిప్లిన్డ్ గా ఉంటామండి కానీ మాతో ఉండే వాళ్ళు డిసిప్లిన్డ్ గా లేరు అన్నప్పుడు మనం ఎప్పటికీ ఈ డిసిప్లిన్ complaints రాదు ఇస్తారు. మనకి. Hmm. అందుకే లైక్ మైండెడ్ ఫ్రెండ్షిప్ Yes. అనేది మేము ఫస్ట్ నుంచి సత్సంగం యొక్క మహాత్యం ఎందుకు చెప్తున్నాం అంటే ఇందుకోసం. Hmm. మనం తప్పు దారి పట్టినా సరే ఎవరో ఒకళ్ళు మనం లాగి తీసుకొస్తారు మన దగ్గర. Hmm. అలాంటి వాడు దొరకడం చాలా అదృష్టం ప్రభుజీ. చాలా అదృష్టం. అలాంటి వాళ్ళ కోసం మనం ఎతకాలి జీవితాల్లో. వాళ్ళని ఎప్పుడు కూడా మన జీవితంలో నుంచి దూరం పెట్టకూడదు. సో ఏదైనా రెజల్యూషన్ తీసుకుంటే ఫ్రెండ్ తో కలిసి తీసుకోవాలంట. ఫ్రెండ్స్ తో కలిసి తీసుకోండి. అందరూ ఒక గ్రూప్ గా, ఇప్పుడు చెత్త పనులు చేయడానికి అన్నిటికీ గ్రూప్ ఫార్మ్ చేస్తారు కదా, అలానే మంచి పనులు చేయడానికి కూడా ఒక గ్రూప్ ఫార్మ్ చేయండి. కాబట్టి వాళ్ళతో పాటు చేయండి, అప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ ఈజీ అన్నమాట. గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది. మా యొక్క ప్రార్థన మీ అందరికీ ఏంటి అని అంటే, ఎలా ఉండాలో బాధ్యతగా ఉండటం నేర్చుకోండి. లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంజాయ్మెంట్. ఒక ఇయర్ వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి వెనకాల తిరిగి పరిశీలన చేసుకోండి. ఒక 1 yearలో నేను సాధించింది ఏంటి, నేను ఏ విధంగా ముందుకెళ్ళగలిగాను జీవితంలో, ఏం తప్పులు చేశాను, ఏం చెయ్యకుండా ఉంటాను నెక్స్ట్ ఇయర్ అని పరిశీలన చేసుకొని, ఈ ఇయర్ ఎండ్ అవ్వక ముందే ఒక పుస్తకం, ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకొని ఒక అనాలిసిస్ చేయండి. లాస్ట్ ఇయర్లో నేను చేసినవి ఏంటి, నేను చేసిన మంచి ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి. కేవలం తప్పులు చూసుకోండి అని చెప్పట్లేదండి. మంచి మీరు చేసింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూసుకోండి. చెడుని ఎలా నేను మార్చుకొని మంచి వ్యక్తిగా మారాలి అని ఆలోచించండి. నేను చేసిన మంచిని ఎలా రెట్టింపు చేయాలి అని కూడా ఆలోచించుకోండి. మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రణవానంద ప్రభు న్యూ ఇయర్కి ఎగెన్స్ట్ అంటే కాదండి. న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యేటట్టుగా మీ జీవితంలో మీకు న్యూ ఇయర్ హెల్ప్ అవుతుంది అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను ప్రభు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు న్యూ ఇయర్ అని అంటే, హాయిగా పడుకుంటాను నేను ఆ సమయానికి. ఎందుకంటే మేము ప్రొద్దునపూట 3:30కి లేవాలి కాబట్టి. కాబట్టి మీ అందరికీ కూడా మా పర్సనల్ ఒపీనియన్, ఉగాది, సంక్రాంతి, మన పండుగల్ని మనం బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమాజంలో ఉంటున్నాం, అందరికీ న్యూ ఇయర్ అంటే క్రేజ్ ఉంది కాబట్టి చేసుకోండి. కానీ హింసతో కూడుకున్నది, మన శరీరాన్ని కానీ వేరే వాళ్ళని కానీ బాధ పెట్టే విధంగా చేసుకోకూడదు. బాధ్యతగా సక్రమంగా చేసుకోండి. మళ్ళీ ఒక న్యూ ఇయర్ పార్టీకి పిలిచారనమాట. అయితే అన్న ఏం చేస్తారు మీరు ఆ న్యూ ఇయర్ రోజు అని అంటే, ఏం చేస్తాం ప్రభుజీ, రాత్రంతా కీర్తన చేసుకుంటాం అని అన్నారనమాట. అయితే నేనైతే వెళ్ళలేదండి. తర్వాత వీడియో చూస్తాను అనమాట. వాళ్ళు ఏం చేశారనంటే బ్యూటిఫుల్ కీర్తన అరేంజ్ చేశారనమాట. మొత్తం దీపాలు వెలిగించి రాధాకృష్ణ యొక్క విగ్రహం పెట్టి hundreds of people are singing whole night కీర్తన్. దాని తర్వాత నృత్యం, చక్కగా భగవత్ ప్రసాదం. మాకు అనిపించింది ఎప్పుడైనా న్యూ ఇయర్ పార్టీకి వెళ్తే ఇలాంటి పార్టీకి వెళ్తాను నేను అని. కాబట్టి సాత్వికంగా, ధార్మికంగా దేన్ని చేసుకున్నా పర్వాలేదు. ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోమంటారు. మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ అని అంటే, మీరు బాగుండాలి, మీరుతో పాటు 10 మందిని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా భగవద్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో నడిచే ఒక శక్తి సంకల్పం మీకు భగవంతుడు ఇచ్చే విధంగా వచ్చే ఏడాది ఉండాలి అని ప్రార్థన చేస్తూ a very happy new year to all of you. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. నాకైతే ఈ ఇయర్ అంటే మీరు ఇందాక అన్నారు కదా, మంచి ఏంటి చెడు ఏంటి చూసుకోండి, ఏమేం చేశారని. అందులో ఖచ్చితంగా మన ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఒక మంచి పని నేను చేశాను అని చెప్పి అది అదృష్టంగానే భావిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ న్యూ సంతోషం ఇయర్. అండి. హరే కృష్ణ.